ఇండియన్ ఓషన్ మధ్యలో ఉన్న ఒక చిన్న ద్వీపం. అది మ్యాప్ లో కూడా కనిపించని స్థాయిలో ఉంటుంది. కానీ ఆ ద్వీపం నుంచి ప్రపంచ యుద్ధాల నిర్ణయాలు తీసుకోబడతాయి. ఆ ద్వీపం పేరే డియాగో గార్చియా. ఇది ఇలా ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన మిలిటరీ బేస్ అయింది. అసలు దీని వెనుక ఉన్న చరిత్ర ఏంటి, ఈరోజు పూర్తి కథ తెలుసుకుందాం. డియాగో గార్చియా యొక్క హిస్టరీ. 1500 సంవత్సరంలో పోర్చుగీస్ నావికులు ఈ ద్వీపాన్ని మొదటగా కనిపెట్టారు. ఆ తర్వాత ఇది ఫ్రాన్స్ కంట్రోల్లోకి వెళ్ళింది. కానీ 1814లో యునైటెడ్ కింగ్డమ్ ఈ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంది. ఆ సమయంలో ఇక్కడ చిన్న గ్రామాలు ఉండేవి. ఆఫ్రికా మరియు ఇండియా నుంచి వచ్చిన ప్రజలు ఇక్కడ సెటిల్ అయ్యారు. అక్కడ నివసించే వారిని చగోసియన్స్ అంటారు. వీళ్ళు చాలా సింపుల్ గా కొబ్బరి తోటల్లో పనిచేస్తూ ఉండేవారు. అయితే టర్నింగ్ పాయింట్ ఎక్కడ వచ్చిందంటే 1960లో ఇదే డియాగో గార్సియా చరిత్రలో పెద్ద టర్నింగ్ పాయింట్ వచ్చింది. 1965లో యూకే ఈ ప్రాంతాన్ని బ్రిటిష్ ఇండియన్ ఓషన్ టెరిటరీగా మార్చింది. తర్వాత ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటిదంటే ఈ ద్వీపాన్ని యునైటెడ్ స్టేట్స్ కి మిలిటరీ బేస్ కోసం ఇచ్చింది. కోల్డ్ వార్ సమయంలో ఇది చాలా స్ట్రాటజిక్ నిర్ణయం. కానీ దీనివల్ల ఒక పెద్ద అన్యాయం జరిగింది. అదే ప్రజల యొక్క బహిష్కరణ. 1968 నుంచి 1973 మధ్యలో అక్కడ ఉన్న చగోసియన్స్ ప్రజలను బలవంతంగా బయటకు పంపించారు. వారిని మారిషియస్, సీచిల్లీస్ వంటి దేశాలకు పంపించారు. వాళ్లకు తమ ఇల్లు పోయింది, తమ జీవితం పోయింది. ఇది ప్రపంచంలోనే ఒక పెద్ద హ్యూమన్ రైట్స్ ఇష్యూగా మారింది. ఇప్పటికీ వాళ్ళు తమ భూమికి తిరిగి రావాలని పోరాడుతున్నారు. 1970లో డియాగో గార్సియా పూర్తిగా మిలిటరీ బేస్ గా మారింది. ఇక్కడ బాంబర్స్, సబ్మరీన్స్, వార్షిప్స్ ఉంటాయి. ఇది యుఎస్ఏకి ఒక సీక్రెట్ పవర్ సెంటర్. ఈ బేస్ నుంచి గల్ఫ్ వార్, ఆఫ్ఘనిస్తాన్ వార్, ఇరాక్ వార్ లాంటివి జరిగాయి. సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ నుంచి ప్రపంచంపై ప్రభావం చూపే డిసిషన్స్ తీసుకుంటారు. ఈ రోజు సిచ్యుయేషన్ ఎలా ఉందంటే ఇప్పటికీ డియాగో గార్సియా చాలా కీలకం. యూకే ఇంకా కంట్రోల్ వదలలేదు. యుఎస్ఏ దీన్ని మిలిటరీగానే వాడుతుంది. ఇంకా ఈ మధ్య కాలంలో ఇరాన్ వంటి దేశాలు దీన్ని టార్గెట్ చేయడం వల్ల మళ్లీ వార్తల్లోకి వచ్చింది. డియాగో గార్సియా ఒక చిన్న ద్వీపం మాత్రమే కాదు, ఇది ప్రపంచ పవర్ పాలిటిక్స్ కి సింబల్. చరిత్రలో అన్యాయం, ప్రస్తుతం మిలిటరీ శక్తి, భవిష్యత్తులో పెద్ద ప్రమాదం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ హిస్టరీ అండ్ జియో పాలిటిక్స్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ విషయం మీద ఏమనిపించిందో కామెంట్ చేయండి.